సో మనం అడ్వెంచర్ టూరర్ అంటే లిటరల్గా మనం ఇలా నడిపించుకోవడానికి పనికొస్తుంది అనమాట బండి ఇది. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ తెలుగు బండికిల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మీరు టైటిల్లో చూసినట్టు తమ్నెల్లో చూసినట్టు KTM అడ్వెంచర్ 250ని రైడ్ రివ్యూ చేయబోతున్నాం. సో బండి ఆల్రెడీ కింద రెడీ ఉంది. సో కొద్దిసేపట్లో మనం టెస్ట్ రైడ్ చేసి మన రైడ్ రియాక్షన్ ఎలా ఉంది ఏంటనేది చూడబోతున్నాం. అండ్ దాంట్లో స్పెషల్లీ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి కథ అనేది తెలుసుకోబోతున్నాం. మీకు ఒకవేళ KTM అడ్వెంచర్ 250 గురించి ప్రైసింగ్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే సో యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ రాజమండ్రి KTM షోరూమ్ అనమాట. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ అనేది యాడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మనం 250 అడ్వెంచర్ని రైడ్ చేసి ఎలా ఉంది ఏంటనే చూద్దాం. సో బీస్ట్ అక్కడ ఎదురు చూస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బండి లుక్ ఇలా ఉంటుంది అనమాట. మనం మరీ ఈ రోడ్డు పక్కన ఇక్కడే పెట్టి దీని గురించి చెప్పుకోవాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఇది లిటరల్లీ ఒక గుర్రం లాగా ఉంది, మీరు చూడొచ్చు. సో మనం ఇప్పుడు KTM షోరూమ్ రాజమండ్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఒక వేరే ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళి కొంచెం స్పేషియస్గా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో మనతో పాటు ఇప్పుడు ప్రణీత్ ది సేల్స్, ఏమని చెప్పాలి ప్రణీత్, ద సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రణీత్ గారు కూడా వస్తున్నారు. ఛానల్ పేరు యూట్యూబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి సిట్టింగ్ అయితే అప్రైట్ ఉండి సేమ్ దీంట్లో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది KTM అడ్వెంచర్ 390 కూడా ఉంది. సో దాని తర్వాత 250లో కూడా అడ్వెంచర్ లాంచ్ చేశారనమాట. సో ఎవరైతే స్టార్టప్ అడ్వెంచర్ టూరింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో, అడ్వెంచర్ బైక్ తీసుకోవాలనుకుంటున్నారో, దట్ KTMలో మీకు ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు KTM అడ్వెంచర్ 250 అనమాట. బైక్ సిట్టింగ్ పోస్టర్ అయితే సేమ్ 390 ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. అప్రైట్ కూర్చోడానికి ఉంటుంది. అండ్ ఇది 800 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే 5'7" అలా 5'8" అలా కొంచెం కిందకున్నారో వాళ్ళకైతే కొంచెం కింద అందుకోవడం కష్టం అవుతుంది, ఎందుకంటే కొంచెం హైట్ ఉంటుంది అనమాట బండి అనేది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి దీంట్లో LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. మనకి 390 చూసినట్లయితే అడ్వెంచర్ 390 చూసినట్లయితే దాంట్లో మనకి TFT డిస్ప్లే అనేది వస్తుంది. కలర్ఫుల్గా ఉంటుంది అనమాట అది కంప్లీట్గా. ఇదేంటంటే మనకి బ్లాక్ అండ్ వైట్లో అయితే వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఈ స్విచ్చెస్ దగ్గర చూసినట్లయితే ఈ స్విచ్చెస్లో మనకి ఆ జాయిస్టిక్స్ అనేవి ఉంటాయి. కొంచెం అటు ఇటు మేనేజ్ చేసుకునేది ఇక్కడ వేరే సెటప్ ఉంటుంది దానికి. దీనికి ఏంటంటే మనకి నార్మల్ డ్యూక్ 250 ఎలా ఉంటుందో అంతే ఉన్నది, కాకపోతే ఈ LCD డిస్ప్లే అనేది ఉందన్నమాట దీంట్లో. సో మనం కొంచెం దూరం తీసుకొని వెళ్ళి మాట్లాడుకుందాం బండి గురించి. హాయ్, తెలుగు బానికిల్ హియర్. సబ్స్క్రైబ్ చేశారా? పద వెళ్దాం ఇంకా. బాయ్. లైక్ లిటరలీ లో RPMస్లో నుంచి కూడా ఒక గ్రంట్ సౌండ్ అనేది వస్తుంది ఎగ్జాస్ట్ నుంచి. ఐ డోంట్ నో అది ఎగ్జాస్ట్ నుంచి అండ్ ఇంజన్లో నుంచి అని చెప్పలేము, ఎగ్జాస్ట్లో నుంచి అని చెప్పలేము అన్నట్టుంది. నాకు ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే మాత్రం ఒక గ్రంట్ సౌండ్ అయితే మాత్రం వినిపిస్తుంది. సో ఇప్పుడు మనం రియల్ టైం సిటీ ట్రాఫిక్లో నడిపిస్తున్నామని చెప్పాలి బండి గురించి. మనకి అడ్వెంచర్ టూరర్స్ అదే అడ్వాంటేజ్ అనమాట. మనకి మన ఇండియన్ రోడ్స్లో ప్రాపర్గా జస్టిస్ చేస్తాయి బండ్లు ఇవి, ఎందుకంటే ఈ సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ బండ్లకి. సో అడ్వెంచర్ టూరింగ్ బైక్స్ అంటే మెంట్ ఫర్ దట్ అనమాట. మనం ఎప్పుడైతే ఆఫ్ రోడింగ్ కండిషన్స్లోకి తీసుకెళ్తున్నామో, ఇలాంటి మన ఇండియన్ చెత్త రోడ్స్లో నడిపిస్తున్నామో అప్పుడు మనకి ఆ కంఫర్ట్ అనేది పెరుగుతుంది అనమాట. సో మరి అలాంటి గుంటల్లో పడితే మరి ఏమి వెళ్దు బండి. సో పవర్ అనేది మాత్రం మీరు చూడొచ్చు. ఈ బండి మనకి 30 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అట్ 9000 RPMలో అండ్ 24 Nm ఆఫ్ టార్క్. 248.8 cc ఇంజన్తో అయితే వస్తుంది. DOHC 4 valve 4 stroke లిక్విడ్ కూల్ ఇంజన్ తోటి. వావ్. సో బేసికల్లీ నేను ఆ రైడ్ రివ్యూ కంటే ముందు బండి వాక్ అరౌండ్ చేసి చూపిద్దాం అనుకున్నాను, బట్ సమ్హౌ ఇది ఫస్ట్ రైడ్ రియాక్షన్ అయిపోతుంది. దాని తర్వాత ఎక్కడన్నా మంచి ప్లేస్కి తీసుకెళ్ళి మీకు బండి చుట్టూరు వాక్ అరౌండ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, ఐ మీన్ వాక్ అరౌండ్ రివ్యూసే ఉంటున్నాయి ఎక్కువగా కూడా. సో ఇది ఆ రైడ్ రివ్యూ అనమాట, రైడ్ రియాక్షన్. లైక్ లిటరలీ నేనేమైతే ఫీల్ అయినానో ఇప్పుడు ఆన్ ది స్పాట్ అదే నేను మీతో ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను. ఇదేంటి బందా ఇక్కడతోటి
సో మనం అడ్వెంచర్ టూరర్ అంటే లిటరల్గా మనం ఇలా నడిపించుకోవడానికి పనికొస్తుంది అనమాట బండి ఇది. మనం ఎలాంటి గుంతలు ఉన్నా ఎలాంటి పోటల్స్ ఉన్నా కానీ లిటరలీ అలా లెగ్స్ నుంచుని వెళ్ళిపోతే అయిపోతుంది పని. అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఇన్స్టెంట్ పుల్ అనేది రియల్ టైంలో చూపిస్తాను మీకు. ఈ అడ్వెంచర్ 250 మనకి ఎలా అయితే పర్ఫామ్ చేస్తుందో రోడ్ మీద. సో ఫస్ట్ గేర్ అండ్ లైక్ నేను అగ్రెసివ్గా అయితే మరీ అగ్రెసివ్గా అయితే చేయను. సీరియస్లీ బాగుంది బ్రో. 250కి ఉండాల్సిన పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ఈ బైక్ జస్టిస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మనం బ్రేక్స్ గురించి వాటి గురించి సెపరేట్గా చెప్పుకోకర్లేదు. ఈ కేటీఎం బ్రాండ్కి వచ్చేసరికి డెఫినెట్లీ కేటీఎం అనేసరికి ఆ బైబర్ బ్రేక్స్ అనేది యూస్ చేస్తారు. అండ్ WP ఎపెక్స్ సస్పెన్షన్ ఒకటి, ఇవన్నీ కామన్ అనమాట. సో మనం ఎప్పుడైతే ఇలాంటి హైవేలకి ఎక్కి మంచిగా క్రూజ్ చేయాలనుకుంటామో ఆరామ్సే ఈజీగా ఒక 120, 130 కొట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. బేసిక్లీ మనం నార్మల్ నేకెడ్ బైక్స్ అలాంటివి ఏమైనా నడిపిస్తే మనకు అలసట అనేది డెఫినెట్లీ వస్తూ ఉంటుంది. ఇలాంటి అడ్వెంచర్ బైక్ తీసుకుని మనం టూరింగ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ చాలా బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవాలి. సో అడ్వెంచర్ 390లో కూడా సేమ్ ఇక్కడే సాకెట్ కూడా ఉంటుంది, సేమ్ సాకెట్. సో ఈ సాకెట్కి పెట్టుకుని మనం ఆన్ ది గోలోనే, ఒకవేళ మీరు యూట్యూబర్ బ్లాగర్ అయితే యూ కెన్ జస్ట్ మీరు ఇక్కడ ఛార్జర్ పెట్టుకుని ఆన్ ది గోలోనే ఛార్జ్ చేసుకోవచ్చు. మీ గోప్రో అనేది కానీ మీ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో మొబైల్స్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ అలాంటివి ఏమన్నా కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు దీన్ని. సో మిర్రర్స్ చూసినట్లయితే మిర్రర్స్ కూడా మనకి మంచి వైడ్ రేంజ్ ఆఫర్ చేస్తున్నాయి బ్రో. బట్ వన్ థింగ్ ఐ నోటీస్డ్ ఏంటంటే మనకి ఈ విండ్షీల్డ్ ఏదైతే ఉందో ఈ విండ్షీల్డ్ మాత్రం కొంచెం తక్కువగా ఉంది. మనం ఎప్పుడైతే కొంచెం స్పీడ్స్ చేస్తున్నామో ఐఎమ్ నాట్ షూర్ మీకు కరెక్ట్గా వినిపిస్తుందో లేదో, ఐ థింక్ పాపింగ్ సౌండ్స్ వస్తుంటాయేమో మీకు గోప్రోలో. ఈ విండ్షీల్డ్ ఏంటంటే కరెక్ట్గా మనకి కొంచెం కిందకు వచ్చింది అనమాట. ఇది కొంచెం పైకి ఉన్నదంటే మాత్రం డెఫినెట్లీ మనకి ఆ విండ్ అనేది సరిగ్గా కట్ అయి ఉండేది. నాకు డైరెక్ట్ హెడ్కి కొడుతుంది ఆ విండ్ అనేది. అండ్ అఫ్ కోర్స్ మనకి ఇప్పుడు ఆఫ్టర్ మార్కెట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ మార్కెట్ వేసుకునేవి, సో దాంట్లో మనకి దొరికేస్తుంది ఇక్కడ విండ్షీల్డ్ ఎక్స్టెండర్. సో మనం ఇప్పుడు టర్నింగ్ రేడియస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మాట్లాడుకోకర్లేదు, మీరు జస్ట్ చూస్తే సరిపోద్ది ఇప్పుడు. అండ్ అఫ్ కోర్స్ ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న బండి కాబట్టి యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. సో చాలా ఫ్లిక్కబుల్ కూడా ఉంది బండి, మనం ఈజీగా మెన్యూవర్ చేయొచ్చు సిటీలో కానీ ఇలాంటి ట్రాఫిక్స్లో కానీ హైవే మీద కానీ. సో ఆ వీల్ రేంజ్ అనేది కూడా ఇది కొంచెం పైకి ఉంటుంది అన్నమాట, 2 ఇంచ్ పైకి ఉంటుంది అనమాట. 19 ఇంచ్తో వస్తుంది ఫ్రంట్ వీల్ వచ్చేసి, అండ్ రియర్ వీల్ వచ్చేసి మనకి 17 ఇంచ్తో వస్తుంది. సో దట్ ఆ పొజిషన్ అనేది కూడా మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్. సో మనకి ఈ బైక్లో ఆ కార్నరింగ్ ఏబిఎస్ అనేది అయితే రావట్లేదు అనమాట. ఈ బైక్లో మనకి ఓన్లీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. ఆ కేటీఎం బైక్స్లో మాన్యువల్గానే మనకి 2 మోడ్స్ అనేవి ఇస్తున్నారు, డ్యూక్ 200లో 250లో వీటిలోను. సో అదే ఫీచర్ దీంట్లో కూడా ఉందన్నమాట. రోడ్ మోడ్ ఒకటి, సూపర్ మోటో మోడ్ ఒకటి. ఆ సూపర్ మోటో మోడ్లో మీకు డెఫినెట్లీ ఆ ఏబిఎస్ ఏదైతే ఉంటుందో రియర్ ఏబిఎస్ అయితే ఆఫ్ చేసుకొని మీరు ఇంకా ఎక్కువ మజా పొందొచ్చు అనమాట బండితోటి. సో మనకి ఈ బైక్లో స్లిప్పర్ క్లచ్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా లేదనమాట. మనకి 390లో చూసినట్లయితే దాంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, ఈ బైక్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ లేదు. అండ్ ఆ కార్నరింగ్ ఏబిఎస్ అనేది లేదు. అండ్ ఈ రైడ్ బై వైర్ టెక్నాలజీ అనేది ఉంటుంది 390లో, మనకి దీంట్లో వైర్తో వస్తుంది అనమాట. ఈ రైడ్ బై వైర్ టెక్నాలజీ అనేది అయితే దీంట్లో లేదు. సో ఆ కాస్ట్ని తగ్గించడానికి అండ్ ఆ సీసీ తగ్గి కొంచెం ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ దీంట్లో మైనస్ అని చెప్పాలి. ఎవరికైతే ఆ ఫీచర్స్ అంత అవసరం లేదు, నేను స్టార్టప్లోనే అడ్వెంచర్ బండి తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే డెఫినెట్లీ మీకు కేటీఎం ఆఫర్ చేస్తుంది, కేటీఎం అడ్వెంచర్ 250. సో మనం ఇప్పుడు ఒకసారి బండి దిగి వాక్ అరౌండ్ చేసి చూద్దాం బండి ఎలా ఉంది ఏంటనేది, లుక్స్ అండ్ ఆల్. సో చాలామంది తీసుకోవడం జరిగింది 390 అడ్వెంచర్. సో దాని తర్వాత 250 కూడా లాంచ్ చేశారు 250లో. సో 250 అడ్వెంచర్ అనమాట ఇది. 390 అడ్వెంచర్ అయితే మనం ఆల్రెడీ ఛానల్లో రివ్యూ చేసాం. సో ఆ వీడియో కావాలంటే మీరు పైన ఐకాట్లో వెళ్తే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఆ వీడియో చూడొచ్చు. అండ్ మెయిన్లీ ఈ బైక్లో మనకి ఫస్ట్ టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే MRF టైర్స్ అయితే వస్తుంది, 100/90 19 ఇంచ్ వీల్తో అయితే వస్తుంది. అండ్ మనం రేర్ టైర్కి వెళ్ళి చూసినట్లయితే 130/80 17 ఇంచ్ వీల్తో అయితే వస్తుంది అనమాట. కొంచెం ఫ్రంట్ వీల్ ఎత్తుంటుంది అనమాట, మీరు ఇలా చూస్తూ కూడా గమనించవచ్చు. ఈ ఎగ్జాస్ట్ చూసినట్లయితే చాలా కాంపాక్ట్ అండ్ స్లీకీగా ఉందని చెప్పొచ్చు. ఈ బైక్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. అండ్ మన దీనిలో 2 మోడ్స్ అయితే ఉన్నాయి, సూపర్ మోటో మోడ్ అని చెప్పేసి. ఆ మోడ్లో మనకి రియర్ ఏబిఎస్ అయితే ఆఫ్ చేసుకునే అవైలబిలిటీ అయితే కూడా ఉంది. పాత డ్యూక్ 250లో అవన్నీ గుర్తున్నట్టయితే మీకు డెఫినెట్లీ ఆ పాత డ్యూక్ 250లో
మనకి ఏ హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారో ఈ హెడ్ లైట్ డిఆర్ఎల్స్ అనమాట, ఈ రెండు కూడా మనకి ట్యూబ్ లైట్ లాగా వెలుగుతాయి. సో మీకు ఇప్పుడు ఆన్ చేసి ఒకసారి చూపిస్తాను. సో మీకు ఇప్పుడు ఆ డిఆర్ఎల్స్ అయితే ఆన్లో ఉన్నాయి. ఐమ్ నాట్ షూర్ మీరు అవి నోటీస్ చేయగలుగుతున్నారో లేదో కానీ అవి అయితే ఇప్పుడు ఆన్లో ఉన్నాయి. సో మనకి హాలోజన్ లైట్ అయితే వస్తుంది అనమాట, హెడ్ లైట్ అయితే మాత్రం. మిగతా అన్ని కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ సిగ్నల్ లైట్ అండ్ ఆ డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఆర్ఎల్స్ అండ్ వెనకాల టెయిల్ ల్యాంప్స్, సో అవి కూడా ఎల్ఈడి అయితే వస్తున్నాయి. ఆ హెడ్ లైట్ అయితే మనకి హాలోజన్ అయితే వస్తుంది. సో మనం ఈ లెఫ్ట్ ప్రొఫైల్ చూసినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ లో మనకి బండి అయితే ఇలా ఉంటుంది లుక్. ఈ మ్యాండేటరీ సారీ గార్డ్ చూడొచ్చు. మనకి దీంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మడ్ గార్డ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. మనకి అడ్వెంచర్ 390లో చూసినట్లయితే మాత్రం దాంట్లో మనకి ఆరెంజ్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకి ఈ కలర్ ఒకటి, ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, అండ్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. సో మనకి ఇక్కడ ఇంజన్ చూడొచ్చు. దీంట్లో అన్ని కూడా మనకి ఫుల్ బాడీ కవర్ అయిపోయి ఉంటాయి అనమాట మొత్తం అన్ని కూడా. సో మనకి స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ తో అయితే వస్తుంది, WP మోనోషాక్ తో అయితే వస్తుంది, అండ్ ఫ్రంట్ లో కూడా మనకి WP ఎపెక్స్ హైడ్రాలిక్ అప్సైడ్ డౌన్ ఫోక్స్ తో అయితే వస్తుంది. సో మనం ఆ క్యాలిపర్స్ చూసినట్లయితే బై బ్రేక్ క్యాలిపర్స్ అయితే వస్తాయి ఈ బండిలో మనకి. సో ఆ బ్రేకింగ్ బైట్ అనేది కూడా చాలా బాగుందని చెప్పాలి. సో మనం ఈ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఆరెంజ్ అండ్ వైట్ అండ్ బ్లాక్. సో మీరు KTM లో చూసినట్లయితే మోస్ట్లీ మీకు ఆరెంజ్ రెగ్యులర్ గా ఉంటుంది. ఆరెంజ్, వైట్ అండ్ బ్లాక్ ఈ మూడు కాంబినేషన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఆ మూడు కాంబినేషన్ లో ఈ కలర్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో మనకి ఇక్కడ అడ్వెంచర్ అని చెప్పేసి లోగో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి సీట్ మీద KTM అని చెప్పి ప్రొవైడ్ చేయడం జరిగింది. రైడర్ సీట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది బ్రో. సో మనకి చాలా కంఫర్టబుల్ ఉందని చెప్పాలి. మనకి చాలా పెద్దగా కూడా ఉంది, లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది రైడర్ సీట్ అనేది. అండ్ పిలియన్ సీట్ సంహా కొంచెం చిన్నగా ఉంది. సో మనకి ఈ బైక్ లో స్ప్లిట్ సీట్ తో అయితే వస్తుందన్నమాట. మనం ఈ గ్రాబ్ రైల్స్ చూడొచ్చు, చాలా మంచి గ్రిప్ అయితే ఆఫర్ చేస్తాయి వెనకాల కూర్చున్న వాళ్ళకి. సో మనకి ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ అనేది కూడా చూడొచ్చు. సో మనం రైడర్ ఫుట్ రెస్ట్ వచ్చి చూసినట్లయితే మాత్రం డెఫినెట్లీ మనకి ఆ ఓపెన్ టీత్ అనేది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇది ఎప్పుడైనా ఆఫ్ రోడింగ్ కండిషన్స్ లో మనకి కొంచెం మరింత ఎక్కువ గ్రిప్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మనం ఈ రబ్బర్ అనేది రిమూవ్ చేసి, ఇందాక మనం రైడ్ యాక్షన్ లో నడిపించాం కదా లెగ్స్ నుంచి నడిపించడం, సో అలా మనం లెగ్స్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. దాని మీద మనకి మంచి గ్రిప్ అయితే ఉంటుంది మన షూకి. సో మనకి కూలెంట్ గ్రిల్ చూడొచ్చు, ఇది కంప్లీట్ గా మూసేసి ఉంది. అండ్ ఇది కొత్త డిజైన్ అని కూడా చెప్పొచ్చు డెఫినెట్లీ, ఎందుకంటే ఇది ఇలా కొంచెం యూ షేప్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ మనకి ముందు వచ్చేవన్నీ కూడా మనకి స్ట్రైట్ గా ఉండేవి. సో దానివల్ల విండ్ కటింగ్ అలాంటివి ఉంటాయి కదా, సో అవి ఉంటాయి. సో మనకి దీనిలో రెండు ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. సో మనకి హీట్ కూడా ఎక్కువ డిస్పెన్స్ అవుతుందని చెప్పొచ్చు. దానివల్ల 248.77 cc అని చెప్పేసి ఇక్కడ ఇంజన్ మీద అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇది వచ్చేసి బెల్లీ ప్యాన్ కింద 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ బైక్ లుక్ అయితే ఇదనమాట, ఎలా ఉంటుంది. సో ఇంకేమన్నా ఈ బైక్ గురించి మీకు మిస్ చేసినట్లు అనిపిస్తే మాత్రం మీరు డెఫినెట్లీ నాకు ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేయొచ్చు. అండ్ మీకు ఈ బైక్ గురించి కంప్లీట్ గా మీరు ప్రైసింగ్ డీటెయిల్స్ కానీ ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ బైక్ గురించి కానీ లేకపోతే ఇంకా ఎనీ అదర్ KTM బైక్ ఆర్ హస్క్వర్నా గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు రాజమండ్రి KTM షోరూమ్ అయితే కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. సో ఈ బైక్ లో మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14.5 లీటర్ పడుతుంది అనమాట. ఆ ఫ్యూయల్ రేంజ్ తో మీరు ఒక 400 అప్రాక్సిమేట్లీ ఒక 400 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. సో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి LCD బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. మనకి ఇది కంప్లీట్ ఆ కలర్ఫుల్ TFT డిస్ప్లే ఏదైతే ఉందో 390లో ఆ డిస్ప్లే అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఐమ్ నాట్ షూర్ మీకు ఈ GoProలో కనిపిస్తుందో లేదో కానీ మీకు ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. మనకి బైక్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఓడో ట్రిప్ A ట్రిప్ Bకి అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ RPM మీటర్ చూపిస్తుంది. కింద వచ్చేసి మనకి స్పీడోమీటర్ అయితే చూపిస్తుంది. అండ్ మనకి ఈ లెఫ్ట్ కార్నర్లో వచ్చేసి మనకి టైం అయితే చూపిస్తుంది. సో మనకి ఆ పక్కన ABS లైట్ అనేది అండ్ ఆ పాసింగ్ లైట్ అనేది అండ్ వార్నింగ్ లైట్, ఆ ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, ఆ సిగ్నల్ ఇండికేషన్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో ఆ డిస్ప్లేలు అయితే చూపిస్తున్నాయి. సో మనం ఇలాంటి ట్రాఫిక్స్లో అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి పెద్ద బైక్ని యూజ్ చేసేటప్పుడు. సో డెఫినెట్లీ ఎందుకంటే దీనికి కొంచెం వైడ్గా ఉంటుంది హ్యాండిల్ బార్ అనేది, అండ్ బండి కూడా లెంత్ ఎక్కువ కాబట్టి మీరు సిటీ ట్రాఫిక్లో అయితే యూజ్ చేయడానికి అంత బాగోదని నా ఉద్దేశం. సో మనం ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ఆపరేట్ చేయడానికి అయితే మనకి సెట్ బటన్ ఒకటి అండ్ ఇక్కడ మోడ్ బటన్ ఒకటి, రెండు బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం వాటిని యూజ్ చేసుకుని టైం అడ్జస్ట్ చేసుకోవడం కానీ లేకపోతే ఆ మోడ్స్ అవి చేంజ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇలాంటివన్నీ యూజ్ అవుతుంది అనమాట. ఓడో ట్రిప్ అవన్నీ చెక్ చేసుకోవడానికి. సో చాలామంది అయితే కంప్లైంట్ చేయడం అయితే జరుగుతుంది ఆ గేర్ వేసేటప్పుడు సౌండ్ వస్తుందని చెప్పేసి. ఆ యూజువల్గా అడ్వెంచర్ బైక్స్ అన్నిటికి ఉండే ఫాల్ట్ అనమాట అది. కొంచెం ఎక్కువ సీసీ బండ్లన్నీ కూడా కొంచెం అంతే ఉంటాయి. సో ఫస్ట్ గేర్ వేసినప్పుడు సెకండ్ గేర్ వేసినప్పుడు కొంచెం హార్డ్గా పడతాయి అవి. సో మనం ఇలాంటి స్పీడ్ బ్రేకర్ల గురించి ఏమాత్రం ఆలోచించే ప్రసక్తే లేదు. మన చేతిలో ఇప్పుడు 250 అడ్వెంచర్ ఉంది. సో మనం ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రఫ్గా ఒక 30 kmpl అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అరౌండ్ 2.8
to 3 lakh, అండర్ 3 lakh అనమాట. సో అలా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ షోరూమ్ ప్రైజెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను కింద ప్రొవైడ్ చేసిన కేటీఎం రాజమండ్రి షోరూమ్ వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ చేసి ఆ ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. సో హోప్ మీ అందరికీ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అయితే అనిపించిందని అనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో మన ఛానల్లో ఇలాంటి రైడ్ రివ్యూస్ ఇంకా ఎన్నెన్నో రాబోతున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.